ఆదిత్యాని నిర్దోషిగా బయటికి తీసుకువచ్చిన ఆనంది, అరెస్ట్ అయిన ఇందుమతి, జీవన అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక ఆదిత్యనైతే పోలీసులు అరెస్టు చేసి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఆనంది అయితే అసలు నా భర్త ఏ తప్పు చేయకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఆగండి అంటూ ఇక పోలీస్ స్టేషన్కి అయితే పరిగెట్టుకుని వెనకాలే వెళ్తుంది. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎస్ఐనైతే నిలదీస్తూ ఉంటుంది. ఎందుకు నా భర్తని అరెస్టు చేశారు, ఎందుకు ఆయనకి శిక్ష వేస్తున్నారు, కారులో శవం ఉన్నంత మాత్రాన ఆయనే చంపినట్టు సాక్ష్యం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అవేవి మాకు తెలియదమ్మా, మాకు కారులో సాక్ష్యం దొరికింది కాబట్టి మేము నీ భర్తని అరెస్ట్ చేశాము. నీ భర్త తప్పు చెయ్యలేదు అనుకుంటే నువ్వు సాక్ష్యాలు తీసుకువచ్చి నిరూపించి తీసుకువెళ్ళు, లేకపోతే మా చేతుల్లో ఏమీ లేదు, కోర్టుకి తీసుకువెళ్తాము, శిక్ష పడుతుంది. ఒక మనిషిని చంపితే ఊరికనే వదిలేస్తారా అంటూ పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉండగా, సరే నా భర్త తప్పు చెయ్యలేదని నేను సాక్ష్యాలు తీసుకువస్తాను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆదిత్య గారు, మీరు కంగారు పడకండి, నేనున్నాను, మిమ్మల్ని నిర్దోషిగా తీసుకువచ్చే బాధ్యత నాది, మీకు ఏమీ కాదు, నేను చూసుకుంటాను అంటూ ఆనంది అయితే కంగారుగా బయటకు అయితే బయలుదేరుతుంది. ఇంతలో అప్పుడే ఆనంది వెళ్ళంగానే సునంద, శశికాంత, చైతన్య అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు. ఆదిత్యాన్ని చూసి సునంద అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఏంటి రానికి పరిస్థితి, నువ్వు ఎప్పుడైతే ఈ తల్లిని కాదని వచ్చేసావో అప్పుడే నీ జీవితం పతనం మొదలైంది. ఇప్పుడు ఆఖరికి జైల్లో కూడా కూర్చోవలసి వచ్చే పరిస్థితి వచ్చింది. చూడు, ఆనంది దురదృష్టవంతురాలని అనడానికి ఇదే నిదర్శనం. నువ్వు ఆనందితో కలిసున్నావు కాబట్టే ఈరోజు ఇలా పోలీస్ స్టేషన్లో ఉన్నావు అంటూ సునంద అయితే అంటూ ఉండగా, అమ్మా నువ్వు ఆనందిని మాత్రం అనొద్దు, తను ఒక దేవత, అలాంటి భార్య దొరకడం నా అదృష్టం, తనని ఎందుకు నిందిస్తున్నావో, ఇదంతా నా దురదృష్టం. ఏ తప్పు చేయకపోయినా అరెస్ట్ అయ్యాను, ఏ తప్పు చేయకపోయినా నింద మోస్తున్నాను, ఏం చెయ్యను, ఇదంతా నేను చేసుకున్న పాపం. ఇన్ని రోజులు ఆనందిని ఏ తప్పు చేయకుండా బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఏంట్రా ఇప్పటికీ కూడా ఆనందినే వెనకేసుకుని వస్తున్నావు, నీకు ఈ పరిస్థితి వచ్చినా బాధగా లేదా అంటూ అనంగానే, నాకు ఈ పరిస్థితి వచ్చినందుకు బాధగానే ఉంది, కానీ దీనికి ఆనంది కారణమని నిందిస్తూ ఉంటే మాత్రం నేను సహించలేను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక శశికాంత్ అయితే, సునంద మనం వచ్చిన పనేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి, మనం ఆదిత్యాన్ని చూడ్డానికి వచ్చాము, వాడిని ఓదార్చడానికి వచ్చాము, మనమున్నాము అని ధైర్యం చెప్పడానికి వచ్చాము, అవన్నీ మానేసేసి నువ్వు ఆనంది విషయమే మాట్లాడుతూ వాడిని ఇంకా బాధపడేలా చెయ్యకు అంటూ శశికాంత్ అయితే అంటూ ఉండగా, ఏం చెయ్యమంటారు, నా కొడుకుని నేను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, వాణ్ణి అసలు ఎంత గారాభంగా చూసుకున్నాను, ఇవన్నీ మీకు తెలుసు, వాడు నా ప్రాణమని మీకు తెలుసు, అలాంటి వాడి జీవితం ఈరోజు ఇలా పోలీస్ స్టేషన్ల మధ్య మగ్గిపోతూ ఉంటే ఒక తల్లిగా నాకు బాధుండదా, దీనంతటికీ కారణమెవరు, ఆనందియే కదా అంటూ సునంద అయితే అంటూ ఉంటుంది. నీకెప్పుడు ఆనందిని నిందించడం తప్ప ఇక వేరే పనే లేదు, ఇప్పుడు ఆదిత్యాన్ని బయటికి ఎలా తీసుకురావాలా, అసలు ఈ హత్య ఎవరు చేశారు, ఇవంతా కూడా ఆలోచించకుండా ఎందుకు నువ్వు ఇలా తొందరపడుతున్నావు, ముందు ఆ విషయం గురించి ఆలోచించు అంటూ అనంగానే అప్పుడే సునంద అయితే ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. వాడు నా కొడుకు, వాణ్ణి విడిచిపెట్టండి, వాడు ఏ తప్పు చేయలేదు, నేను సునంద గ్రూప్ కంపెనీకి చైర్మన్ని అంటూ అనంగానే, చూడండి మీరు ఎంత ధనవంతులైనా సరే తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది కదా, చట్టం అందరికీ ఒకటే, ఇప్పుడు నేను గనక వదిలేస్తే నా ఉద్యోగాలు పోతాయి, అందులోకి రెడ్ హ్యాండ్గా కారులో శవాన్ని పెట్టుకుని దొరికినారు కాబట్టి సాక్ష్యం బలంగా ఉంది, మేము ఏమీ చెయ్యలేము, ఆ శవాన్ని అసలు కారులో ఎవరు పెట్టారో ఇవంతా కూడా మీరు తెలుసుకోగలిగితే మీ అబ్బాయి నిర్దోషిగా బయటికి వస్తారు, లేకపోతే మేమేమీ చెయ్యలేము అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్పేస్తాడు. అప్పుడే సునందకైతే ఏం చెయ్యాలో అర్థం కాదు.
అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద అయితే. ఇంతలో మరొక వైపు ఇక జీవన్ అయితే మురిసిపోతూ ఇక ఇందుమతికి అయితే ఫోన్ చేసి, అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను. మనం అనుకున్నట్టే జరిగింది. తప్పు చేసింది మనమైనా శిక్ష అనుభవిస్తున్నది ఆదిత్య. ఆ ఆదిత్య జీవితం జైలు పాలైపోయింది. ఇప్పుడు మా అత్తగారు, మామగారు, చైతన్య అందరూ కూడా ఇక ఈ బాధలోనే ఉంటారు. ఇదే మంచి అవకాశంగా ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. ఇక నాకు తిరిగే లేదు అంటూ జీవన్ అంటూ ఉండంగా, ఇదంతా జరిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. హత్య చేసింది మనమని గనుక బయటికి వచ్చిందో ఇక మన జీవితాలే సర్వనాశనమైపోతాయి. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అంటూ అనంగానే అప్పుడిక జీవనైతే, నువ్వు అలాంటి భయం ఏమీ పడవలసిన అవసరం లేదు. నువ్వు మాత్రం ఎక్కడ నోరు జారడానికి వీల్లేదు. అది గుర్తుపెట్టుకో అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలుసులేవే, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం ఈ సంగతి చూసుకో. ఆస్తి మొత్తం నీ సొంతం అయ్యేలా చేసుకో. అప్పుడే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మీదట ఈ చక్రమంతా నేనే తిప్పుతాను. ఆ కంపెనీ బాధ్యత, ఇంటి బాధ్యత అన్నీ నేనే తీసుకుంటాను. నేను ఆడింది ఆట, పాడింది పాటగా అన్నీ జరిగేలా చేస్తాను. నువ్వు కంగారు పడుకు పెద్దమ్మా అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అయితే మొత్తానికి జీవన అనుకున్నది సాధిస్తుంది. ఇక అనుకున్నట్టే ఆస్తి మొత్తం దాని సొంతం చేసుకుంటే అప్పుడు దాని దగ్గర నుంచి నేను ఎలా తీసుకోవాలో నేను ఆలోచిస్తాను. ఈ ఆస్తి మా సొంతమైన తర్వాత నేను నా కొడుకు దూరంగా వెళ్ళిపోయి ఈ ఆస్తి అంతటితో సంతోషంగా ఉంటాము. నేను కోరుకున్నది కూడా అదే కదా. అందుకే కదా ఈ జీవనను వెరవేసింది. ఈ జీవన ద్వారానే ఇదంతా సాధించగలను. అందుకనే కదా నా భర్త రెండో భార్య కూతురైనా కానీ నెత్తిన పెట్టుకో చూసుకున్నది. లేకపోతే దాని బాధ్యత నేనెందుకు తీసుకుంటాను అంటూ ఇందుమతి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో జీవనైతే, పెద్దమ్మ, నిన్ను అడ్డం పెట్టుకుని ఇవన్నీ సాధించడానికే నిన్ను ఎరగా వాడుకుంటున్నాను. ఒక్కసారి ఆస్తి మొత్తం నా సొంతమైన తర్వాత ఇక నిన్ను పట్టించుకునేదే లేదు, ఎవరిని పట్టించుకునేదే లేదు. ఈ జీవితం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండాలి. ఎవరి దగ్గర తగ్గేదే లేదు. ఈ జీవనే అన్నిటికీ యజమానిరాలు అంటూ ఇక జీవనైతే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. మరొక వైపు ఆదిత్య అరెస్ట్ అయ్యాడని తెలుసుకున్న జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా కంగారుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ని అయితే అడుగుతూ ఉంటారు, అసలు ఏం జరిగింది, మీరు ఏ సాక్ష్యాలు చూసి అరెస్ట్ చేశారు అంటూ అనగానే డైరెక్ట్గా ఆయన కార్లోనే శవం దొరికింది. మేము వెళ్ళేసరికి ఆయనే ఆ శవాన్ని చూస్తూ భార్యాభర్తలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళకి ఏమీ తెలియనప్పుడు మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఏ కంప్లైంట్ ఇవ్వకుండా ఆలోచిస్తూ ఉన్నారు అంటూ ఇన్స్పెక్టర్ అయితే చెప్పేసరికి అప్పుడే జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా ఆదిత్యనైతే అడుగుతూ ఉంటారు, ఏమైంది ఆదిత్య, అసలు ఏం జరిగింది, నువ్వు హత్య చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉండంగా, అసలు ఈ విషయం గురించి నాకేమీ తెలియదు, ఇదంతా ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు, నేను అసలు ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఆదిత్య అనంగానే, నువ్వే తప్పు చెయ్యవని మాకు తెలుసు, కానీ ఇదంతా ఎలా జరిగిందో నేను తెలుసుకుంటాను. నేను ఈరోజు ఇలా గౌరవంగా బయట తిరుగుతున్నాను అంటే దానికి కారణం కుట్టి. ఈరోజు కుట్టికి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మేము అండగా నిలబడతాము, ఖచ్చితంగా నిన్ను బయటికి తీసుకువచ్చే తీరుతాము అంటూ ఇక జ్యోతి, సూర్య ఇద్దరు కూడా ఆదిత్యకైతే మాటిస్తారు. ఇంతలో ఇక కుట్టి ఎక్కడని అడుగుతూ ఉండగా తను ఏదో పని మీద అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకుంటాను అని వెళ్ళిపోయింది అంటూ ఆదిత్య అయితే చెప్పంగానే, అసలు ఆదిత్యకి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందో అన్నీ కనుక్కోవడానికే ఆనంది ప్రయత్నిస్తుందేమోండి, ఖచ్చితంగా ఆనంది సాధిస్తుంది అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు ఆనంది అయితే అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది. కారులో శవం ఎలా వచ్చింది, అవును, అయినా కారు నిన్న శ్రీను కదా తీసుకువెళ్ళాడు,
శ్రీను తీసుకువెళ్ళిన కారులో ఈ శవం ఉంది అంటే ఖచ్చితంగా ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ముందు శ్రీనుని కనుక్కోవాలి అంటూ ఇక శ్రీనుకైతే ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది ఆనంది. అసలు ఈ కారు నువ్వు నిన్న ఎక్కడ ఆపావు అంటూ అనంగానే ఫలానా షాప్ దగ్గర అంటూ షాప్ అడ్రస్ అయితే చెప్తాడు. ఇక శ్రీను అయితే అప్పుడిక ఆనంది అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక అక్కడ సీసీ ఫుటేజ్ ఉండడంతో సీసీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తుంది. అప్పుడే సీసీ ఫుటేజ్ చెక్ చేయంగానే ఇక ఆ కార్లో వేరే వాళ్ళు శవాన్ని పెట్టడం ఇవంతా కూడా ఆనంది అయితే చూస్తుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో శవాన్ని పెట్టిన తర్వాత ఆ కార్ని శ్రీను తీసుకురావడం ఇవన్నీ కూడా చూసిన ఆనంది అయితే వెంటనే సీసీ ఫుటేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి ఇన్స్పెక్టర్, వీళ్ళెవరో కావాలనే కార్లో ఈ శవాన్ని పెట్టారు, మీరే వీళ్ళెవరో తెలుసుకోవాలి అంటూ ఇక వీడియో ఇవ్వంగానే వీళ్ళు మాకు తెలుసు, వీళ్ళు ఆల్రెడీ చాలా కేసుల్లో అరెస్ట్ అయి ఉన్నారు, వీళ్ళు ఎక్కడుంటారో మాకు తెలుసు, వీళ్ళని మేం తీసుకొస్తాము అంటూ పోలీసులు అయితే ఇక రౌడీల దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక రౌడీలను అయితే తీసుకువచ్చి చితక్ కొట్టడంతో వాళ్ళైతే నిజాల్ని బయట పెట్టేస్తారు. ఇదంతా మా చేత చేయించింది సునంద మేడం చిన్న కోడలు అంటూ నిజాన్ని బయట పెట్టంగానే ఆ విషయం తెలుసుకున్న జీవన ఆదిత్య ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడే సునంద శశికాంత్ ఇద్దరు కూడా ఇక పోలీస్ స్టేషన్కి అయితే రావడంతో ఇక ఈ మాటలు విన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా జీవన చేయడం ఏంటి అంటూ అనంగానే అవును మేడం, ఇదంతా మీ చిన్న కోడలే చెయ్యమన్నారు, మాకు డబ్బులు కూడా ఇచ్చారు, అంతేకాదు ఇప్పుడు ఈ చచ్చిపోయిన అతనికి 25 లక్షలు ఇచ్చి మా చేతికి 2 లక్షలు ఇచ్చి ఇదంతా చెయ్యమన్నారు, మిగిలిన డబ్బు అంతా ఆవిడే తీసుకువెళ్లారు అంటూ ఇక రౌడీలైతే చెప్పంగానే జీవన 25 లక్షలు తీసుకువచ్చిందా, అమౌంట్ ఎలా వచ్చింది అంటూ సునంద అయితే అప్పుడు ఇక ఆఫీస్ గుమస్తాకైతే ఫోన్ చేసి నిజం చెప్పండి, జీవన డబ్బులు తీసుకుందా, మీరేమైనా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారా, నిజం చెప్పండి అంటూ అడగంగానే అప్పుడే గుమస్తా అయితే జరిగిన నిజం అయితే చెప్పేస్తాడు. అవును మేడం, జీవన మేడం 25 లక్షలు డబ్బులు కావాలని అడిగారు, అక్కడికి నేను ఎంతకని అడిగాను, నీకెందుకు, నేను 2 రోజుల్లో ఎండీని కాబోతున్నాను, మొత్తం నా పెత్తనం మీదే ఉంటుంది, నువ్వు గనక డబ్బులు ఇవ్వకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని బెదిరించారు, అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బులు ఇచ్చాను మేడం అంటూ ఇక చెప్తూ ఉంటాడు గుమస్తా అయితే. ఇప్పుడు అర్థమైంది, అంతా నేను చూసుకుంటాను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక రౌడీలైతే చెప్తూ ఉంటారు, జీవనతో పాటు వాళ్ళ పెద్దమ్మంట ఇందుమతి గారు కూడా ఉన్నారు అంటూ అనంగానే అప్పుడు ఇక పోలీసులైతే జీవన ఇందుమతి దగ్గరికి అయితే వెళ్తారు. మీరు చేసి వెదుటి వాళ్ళ మీద నింద వేస్తే ఆ నింద ఎంతకాలమని ఆగుతుంది, చేతిలో నిప్పు పెట్టుకుని దాచిపెట్టాలి అంటే ఎంతకాలమని దాగుతుంది, మీరు చేసిన తప్పుకి అమాయకుడైన ఆదిత్య గారిని ఇరికించి శిక్షించాలని చూస్తే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా, పదండి అంటూ ఇక పోలీసులైతే ఇందుమతి జీవనన్ ఇద్దరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వస్తారు. అప్పుడే జీవనని చూసిన సునంద్ అయితే కోపంగా ఇక జీవన చెంప అయితే పగలగొడుతుంది. అప్పుడు ఇందుమతి అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి పరిస్థితి, ఎందుకో ఇప్పుడు మా జీవితాలు ఇలా తారుమారైపోయాయి, ఇదంతా జరగడానికి కారణం ఈ జీవనే, చెప్పిన మాట వినకుండా ఇక్కడ దాకా తీసుకువచ్చింది, ఇప్పుడు ఆస్తి అనుభవించడం కాదు జీవితాంతం జైల్లో చెప్పకూడు తినే పరిస్థితి వచ్చింది అంటూ ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇందుమతి అయితే. ఇదంతా దీని కారణంగానే, చూసావా జీవన మన పరిస్థితి ఎలా వచ్చిందో అంటూ అనంగానే అప్పుడే ఇక జీవన అయితే మన పరిస్థితి ఎలా రావడం ఏంటి, ఇదంతా నీ ప్లానే, నువ్వు గనుక ఇలా చెప్పుండకపోతే ఈరోజు మన పరిస్థితి ఇలా వచ్చుండేదే కాదు అంటూ జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే ఇక జీవనను నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఎంత దుర్మార్గురాలివే, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు నా కొడుకునే నాకు దూరం చేసి వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, నువ్వు అసలు మనిషివేనా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, ఇంటి పెద్ద కొడుకుగా వాణ్ణి నేను
నెత్తిన పెట్టుకొని ఎంతో గారాబంగా పెంచాను. అలాంటి వాణ్ణి ఈరోజు కటకటాల వెనక నుంచోనేలా చేస్తావా? నిన్ను వదిలిపెట్టేదే లేదు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక ఇందుమతి చెంప పగలగొట్టి, అసలు ఎందుకు నువ్వు ఇలాంటి పనులన్నీ చేయించావు? ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోయావు అంటూ ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే జ్యోతి సూర్య ఇద్దరూ కూడా వస్తారు. ఇంత దుర్మార్గానికి ఒడికట్టడానికి వీళ్ళిద్దరూ ఇవన్నీ కలిసి చేయడానికి చాలా కారణాలున్నాయి, అవన్నీ ఈరోజే మాకు తెలిసాయి అంటూ జ్యోతి సూర్య ఇద్దరూ కూడా అనంగానే అప్పుడిక సునంద అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటవి అంటూ అనంగానే, ఈ జీవన మా కన్న కూతురు కాదు, ఈ జీవన శాశ్వతంగా జీవన స్థానంలోనే ఉండిపోవాలని ఇలాంటి పని చేసింది. అంతేకాదు ఆదిత్యాన్ని కూడా శాశ్వతంగా దూరం చేస్తే ఆస్తి మొత్తం తన సొంతం అయిపోతుందని ఇలాంటి ప్లాన్ చేసింది. నిజ నిజాలు ఎక్కడ బయటపడిపోతాయో అని అక్కడ ఆ తాండవని చంపేసింది. ఆ నింద ఆదిత్య మీద వేసింది. ఇవంతా వీళ్ళిద్దరూ ప్లాన్ ప్రకారమే చేశారు. ఆస్తి మొత్తం వీళ్ళ సొంతం చేసుకొని, మొత్తం వీళ్ళ పేరుకి వచ్చేలా చేసుకుని, మన కుటుంబాల్ని రోడ్డు పాలయ్యేలా చెయ్యడానికి వీళ్ళంతా ఇలా కలిసి నాటకాలాడారు అంటూ ఇక జ్యోతి సూర్య ఇద్దరు కూడా నిజాన్ని అయితే బయట పెట్టేస్తారు. అది కాదు జ్యోతి, అది కాదు అంటూ ఇక ఇందుమతి అంటూ ఉండంగా, చాలు, నువ్వు చేసిన ద్రోహం చాలు. ఇంతకాలం నిన్ను అత్తగారిగా కాదు, కన్న తల్లిలా నీకు సేవలు చేశాను. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాను. అదంతా తలుచుకుంటూ ఉంటే నీ మీద అసహ్యం వేస్తుంది. అంత ప్రేమను చూపించిన మా కుటుంబానికే ద్రోహం చెయ్యాలని చూస్తావా? నా కన్న కూతుర్ని నాకు దూరం చేసి దాని జీవితంతో ఆడుకోవాలని చూస్తావా? కుట్టి నీకు ఏమన్యాయం చేసిందని దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఈ జీవన కూడా అసలు కుట్టి తనకి జీవితాన్ని ప్రసాదించింది అన్న ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయి శాశ్వతంగా స్థానం దక్కించుకోవడానికి ఇంత దుర్మార్గానికి ఒడుకడుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఈ జీవనని చూస్తున్న అసహ్యం వేస్తుంది. ఇంతకాలం మేము గుడ్డి వాళ్ళిలా నిజానిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాము. మేము పెద్ద లాయర్లం అయ్యుండి నిజ నిజాలు తెలుసుకోకుండా ఈ జీవన మా కన్న కూతురు అని గుడ్డిగా నమ్మి అసలైన మా కన్న కూతురైన కుట్టిని దూరం చేసుకున్నాము. తను ఎన్ని బాధలు పడుతున్నా ఎలాంటి సహాయం చెయ్యలేక మౌనంగా చూస్తూ బాధపడ్డాము. ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత ఈ జీవనని చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది అంటూ ఇక అనంగానే అప్పుడే ఇక నిజం తెలుసుకున్న సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేను ఎంత తప్పు చేశానో ఈరోజు అర్థమవుతుంది. అసలు నేను నిజ నిజాలు తెలుసుకోకుండా దేవత లాంటి నా కోడల్ని ఎంత బాధ పెట్టానో ఇప్పుడు తెలుస్తుంది అంటూ సునంద కూడా బాధపడుతుంది. ఇక ఆదిత్య అయితే నిర్దోషిగా విడుదలవుతాడు. అప్పుడే ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి తీసుకొని, ఆనంది, నువ్వు గనుక లేకపోతే ఈ రోజు నా జీవితమే సర్వనాశనమైపోయిండేది. నువ్వు గనుక లేకపోతే నా జీవితం ఇలా జైలు పాలైపోయిండేది. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం అంటూ ఇక చెప్పంగానే ఆనంది కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే సునంద అయితే ఆనందికి క్షమాపణ చెప్పి ఆదిత్య ఆనంది ఇద్దరు ఒక్కడవడంతో ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఇక ఈ రాక్షసుల పీడ విరగడైపోవాలి. ఇంతకాలం వీళ్ళ కారణంగా మీరు ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో శిక్ష అనుభవించారు. ఇక మీదట ఈ దుర్మార్గులు జీవితాంతం జైల్లో చిప్పకూడి తింటారు అంటూ సునంద కూడా చెప్తూ ఉంటుంది. అప్పుడిక జీవనైతే ఆశకు పోతే జీవితాలు ఇలాగే ఉంటాయేమో, నేను గనక ఈ పనులు ఏవి చేసుండకపోతే ఈరోజు నా జీవితం సంతోషంగా ఉండుండేది. ఈరోజు నేను ఆస్తి మొత్తం నా సొంతం చేసుకోవాలన్న ఆశతో దురాశతో ఇవన్నీ చేయడంతో నా జీవితమే సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నా జీవితమే జైలు పాలైపోయింది. జీవితాంతం జైల్లో చిప్పుకూడి తినే పరిస్థితి వచ్చింది. ఇదంతా నీ కారణంగానే, నువ్వే నా జీవితాన్ని ఇలా నాశనం చేశావు అంటూ జీవనైతే ఇందుమతికి
వార్నింగ్ ఇస్తుంది. నేను నాశనం చేయడం ఏంటి, నువ్వే దుర్మార్గురాల్లో ఇవన్నీ చేశావు అంటూ ఇందుమతి కూడా జీవనని నిందిస్తూ ఉంటుంది. ఇక సునంద అయితే ఆదిత్య ఆనందికి క్షమాపణ చెప్పి ఇద్దరిని అయితే ఇంటికి తీసుకుని వెళ్తుంది. వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని, ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.